అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. బౌండరీలే హద్దుగా చెలరేగిపోయాడు. పంజాబ్ అంతర్జిల్లా మ్యాచ్లో పరుగుల మోత మోగించాడు. వచ్చిన బంతిని వచ్చినట్టుగా బాదేశాడు. అభిషేక్ ఇన్నింగ్స్ మొత్తం హైలైట్స్ చూస్తున్నట్టుగానే సాగింది. బౌలర్లు ఎవరైనా సరే తగ్గేదే లేదన్నాడు. అమృత్సర్ సీనియర్ జట్టు తరఫున బరిలో దిగిన అభిషేక్ శర్మ జస్ట్ 91 బంతుల్లోనే 233 పరుగులు సాధించాడు. యువ బ్యాటర్ ఇన్నింగ్స్లో ఏకంగా 25 సిక్స్లు, 15 ఫోర్లు ఉన్నాయి. బౌండరీలతోనే 210 పరుగులను పిండేశాడు. 256కు పైగా స్ట్రైక్ రేటుతో కట్టిపడేశాడు. గ్రౌండ్ నలువైపులా బౌండరీలు బాదాడు. దీంతో అమృత్సర్ జట్టు 50 ఓవర్లలో 533 పరుగులు సాధించింది. ఇటీవలే ఇంగ్లాండ్తో సిరీస్లో అభిషేక్ శర్మ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. ఐర్లాండ్తో సిరీస్లోనూ తన మార్కేమీ చూపించలేదు. జింబాబ్వేతో 3 మ్యాచ్ల సిరీస్లోనూ విఫలమయ్యాడు. 3 మ్యాచ్ల్లో కలిపి జస్ట్ 11 పరుగులే సాధించాడు. గత 10 ఇన్నింగ్స్ల్లో అభిషేక్ శర్మ గణాంకాలు దారుణంగా ఉన్నాయి. 191 పరుగులు మాత్రమే సాధించాడు. దీంతో టీమిండియాకు అభిషేక్ భారమవుతున్నాడనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో సంజు శాంసన్కు ఒక న్యాయం, అభిషేక్ శర్మకు మరో న్యాయమా అనే కామెంట్స్ వినిపించాయి. నిజానికి వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ తర్వాత టీమిండియా రెగ్యులర్ ఓపెనర్లపై ఒత్తిడి పెరిగింది. ఇంగ్లాండ్తో సిరీస్లో టీనేజ్ ప్లేయర్ విఫలమైన ఆ తర్వాత దూకుడు చూపించాడు. జింబాబ్వేతో 3 మ్యాచ్ల సిరీస్లో ఎరగదీశాడు. 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు. టీమిండియాలో సెటిల్ అయ్యే దిశగా బలంగా అడుగులు వేశాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లో విఫలమైన సంజు శాంసన్కు ఇప్పటికే సెలెక్టర్లు షాక్ ఇచ్చారు. జింబాబ్వే టూర్కు అసలు ఎంపిక చేయలేదు. ఇప్పుడు అభిషేక్ కూడా నిలకడగా రాణించకపోతే ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. వచ్చే టీ20 వరల్డ్ కప్ ప్రణాళికల్లో అభిషేక్ వర్సెస్ సంజు శాంసన్గా సీన్ మారొచ్చు. లేదంటే మరికొన్ని కొత్త పేర్లు రేసులోకి రావచ్చు. అందుకే తర్వాతి అంతర్జాతీయ మ్యాచ్ల్లో అభిషేక్ శర్మ నిలకడగా రాణించాల్సిందేనని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. లేదంటే జట్టులో ప్లేస్ పోయే ప్రమాదం ఉందంటున్నారు. ప్రస్తుతం అంతర్జిల్లా మ్యాచ్లో బరిలో దిగిన అభిషేక్ ఫామ్లోకైతే వచ్చాడు. అంతర్జాతీయ మ్యాచ్లోనూ ఇదే దూకుడు కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.